భారతదేశం భిన్న సంస్కృతులకు, ప్రకృతి అందాలకు, చారిత్రక ప్రదేశాలకు, ఆధ్యాత్మిక ప్రాంతాలకు నెలవు భారతదేశం. అలాంటి దేశాన్ని చుట్టేయాలనే కోరిక ఎవరికి ఉండదు? ఇలాంటి వారి కోసమే జాగృతి యాత్ర పేరుతో ప్రత్యేక రైలును కేంద్రం తీసుకొచ్చింది. నిజానికి ఈ ట్రైన్ 2008 నుంచి నడుస్తోంది. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే ఇదొక రైలు ఉందని తెలుసు. ఈ రైలు ప్రధాన ఉద్దేశం వ్యాపారం ద్వారా భారతదేశ నిర్మాణం. ఈ రైలులో ప్రయాణించడం ద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా మారడానికి అవసరమైన నైపుణ్యాలతో పాటు స్ఫూర్తిని పొందవచ్చు. ఈ రైలులో ప్రయాణించడంతో పాటు అపారమైన జ్ఞానాన్ని సైతం పెంచుకోవచ్చు. ఈ రైలులో ఎలా ప్రయాణించాలి, టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రైలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే నడుస్తుంది. ఈ రైలు ప్రయాణానికి 500 మంది ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. ఇక ఈ రైలు ప్రయాణంలో యువతకు పారిశ్రామికవేత్తలకు సంబంధించిన మెళకువలు నేర్పిస్తారు. కేవలం 15 రోజుల్లో ఈ రైలు సుమారు 8000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ రైలు ఢిల్లీ నుండి ప్రారంభమవుతుంది. మొదటి స్టాప్ అహ్మదాబాద్, ఆ తరువాత ముంబై, బెంగళూరు మీదుగా మధురై చేరుకుంటుంది. అక్కడి నుండి ఒడిశాలోకి ప్రవేశించి మధ్య భారతదేశం ద్వారా తిరిగి ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ రైలు ప్రయాణంలో అనేక తీర్థయాత్రా స్థలాలతో పాటు పర్యాటక ప్రదేశాలను సైతం సందర్శించే అవకాశం కల్పిస్తారు. ఈ యాత్ర ప్రతి ఏడాది నవంబర్ నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఇందుకోసం ముందుగానే పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ రైలులో ప్రయాణించడానికి వయస్సు 21 నుండి 27 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. ఈ ఏడాది ఈ యాత్ర నవంబర్ 7వ తేదీన ప్రారంభమై నవంబర్ 22వ తేదీతో ముగుస్తుంది. ట్రైన్లో సీట్ బుక్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ను సందర్శించి పేరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాత్ర కోసం అక్టోబర్ 15వ తేదీ వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ రైలులో ప్రయాణించడానికి యువతను మల్టీ లెవెల్ సెలక్షన్ ప్రాసెస్ తర్వాతే ఎంపిక చేస్తారు. మీరు ఈ యాత్రకు సంబంధించిన నిబంధనలకు అర్హులైతే కేవలం 25 రూపాయలు మాత్రమే టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. అంటే జస్ట్ 25 రూపీస్తో భారతదేశం మొత్తం చుట్టేయవచ్చు.